నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు దివ్య, టారో కార్డ్ రీడర్. మనకు ఉన్న సమస్యలను తను చాలా కాన్ఫిడెంట్గా మన సమస్యలను టారో కార్డ్ రీడ్ చేసి చెప్తా అన్నారు. నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి, తనతో అవి షేర్ చేసుకుంటాను. హాయ్ దివ్య. హాయ్ దివ్య గారు, నేను ఇలా టారో కార్డ్ రీడింగ్ మా స్టూడియోలో చేస్తున్నాము ప్రోగ్రామ్స్ అనగానే నా ఫ్రెండ్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న అమ్మాయి ఒక్కసారి ఓపెన్ అయిందనమాట. తనకి మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. 10 years అయ్యి ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంది అంటే ఈ 10 years ఆఫ్ జర్నీ కూడా తనకి చాలా క్రిటికల్గా. తనది జాయింట్ ఫ్యామిలీ, అత్తగారు, మామగారు, పిల్లలు, హస్బెండ్, తర్వాత మరిది, ఇలా కంప్లీట్గా ఫ్యామిలీలో ఇంక్లూడ్ అయి ఉంది. తనకి ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కూడా కుదరదు. బికాస్ ఆఫ్ తన ఇంట్లో ఏంటి అంటే కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ అనేది తనకి సహకరించట్లేదు. ఇంట్లో వర్క్స్ అయిపోయేటప్పటికే అయిపోతుంది. కంబైన్డ్ ఫ్యామిలీస్ లో ఎలా ఉంటుందో తెలుసు కదా. సో అతను ఏంటి అంటే చాలా డిప్రెసివ్ మోడ్ లో ఉంటుంది. ఎప్పుడు చూసినా తను చాలా డిప్రెసివ్ మోడ్ లో ఉంటుంది. తనకి ఎలాంటి పాత్ ఇవ్వాలి అసలు ఏంటంటే హస్బెండ్ కూడాను ఇప్పుడు కొంచెం ఓకే, కానీ ఒక టైం వరకు అసలు సపోర్టివ్గా ఉండేవారు కాదు. తన ఒక టూల్ ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, ఆ టూల్తో వర్క్ చేయించుకోవాలి అనే దీంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. సో తనకి ఎలాంటి సజెషన్స్ ఇస్తే బాగుంటుంది అంటారు? టారో కార్డ్స్ ఏం చెప్తున్నాయి మనం చూద్దాం. ఎస్ అండి, తన లైఫ్లో వచ్చేసి తను పీస్గా లేదు అని చెప్తుంది. సో షీ హ్యాస్ టు బ్యాలెన్స్ బోత్ ద సిచ్యుయేషన్స్ as a mentally and physically. So she has the strength in her. So she has to balance it. And దీనికి వచ్చేసేసరికి she has financially very good, but she is not listening to, తను వినలేకపోతుంది అనమాట. తన ప్రాబ్లమ్స్ ఏంటి, తను ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారో మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో తనకు సపోర్ట్ ఇవ్వాలి, ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే మెంటల్గా కానీ. సో తను కెరియర్ ఏదనుకుంటుందో అది సపోర్ట్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి డెఫినెట్లీ షీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ హర్ లైఫ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ కొనడం, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండి ఇదంతా. సో ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడం కానీ, ప్రాపర్టీస్ ఎయిదర్ ఫైనాన్షియల్గా కానీ ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ కొనడం, తన దగ్గర ఉండడం కానీ జరుగుతుంది. సో ఏంటి అంటే తనకు పీస్ ఆఫ్ మైండ్ కావాలండి. తనకు ఏంటంటే పాజిటివిటీ చాలా ఉంది తనలో. ఆ పాజిటివిటీ లేకపోతే ఇంతవరకు వచ్చేది కాదు, 10 years ఆఫ్ లైఫ్ ముందుకు అయ్యేది కాదు. జస్ట్ పాజిటివ్ కార్డ్స్ వచ్చేసాయి. షీ హ్యాస్ టు బీ లిటిల్ బిట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ దోస్ సిచ్యుయేషన్స్ అండి. అంటే ఎలా తను తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎలా తీసుకుంటే అంటే పాజిటివ్ ఎలా తీసుకోవాలండి. తను ఎక్స్ప్రెస్ చేయాలి తన ఫీలింగ్స్ని. ఎంత హోల్ హార్టెడ్గా ఎక్స్ప్రెస్ చేస్తే తన బిలీఫ్ని కానీ అది కానీ తగ్గించుకోవద్దు. జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. షీ హ్యాస్ అ గుడ్ అకాడమిక్ ఇయర్ అనమాట. ముందుకు చాలా బాగా ఫ్లో అవుతుంది, తను అనుకున్నది చేస్తుంది. కాకపోతే షీ హ్యాస్ టు బి లిటిల్ బిట్ వెయిట్. ఆ టైం వచ్చేంత వరకు తను ఆగాలన్నమాట. షీ హ్యాస్ టు వెయిట్. ఫస్ట్ కార్డ్ ఉంది కదా, ఆ కార్డ్ కంప్లీట్ గా ఏం చెప్తుందో చెప్పగలరా? ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం చెప్తుందండి. తర్వాత వచ్చేసి గ్రీనరీతో, నేచర్తో కనెక్ట్ అవ్వడం, పీస్ ఆఫ్ మైండ్ తనకు కావాలి. సో మెడిటేషన్స్ అవి చేయడం కానీ, సో తను మెడిటేషన్స్ చేయడం కానీ, తనకు టైం ఇచ్చుకోవడం, తనకు టైం ఇచ్చుకోవాలి. సో షీ హ్యాస్ టు బీ లిటిల్ బిట్ ఎక్స్ప్లోజివ్ అనమాట. తన గురించి తను ఇతరులకు చెప్పడం కానీ, షీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ హర్, నాకు ఇది ప్రాబ్లం వస్తుంది, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ సిచ్యుయేషన్, ఇలా అని చెప్పేసి తన ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలండి. అండ్ సెకండ్ కార్డ్ వచ్చేసి ఫ్యామిలీ అండి. షీఈ్ లిటిల్ బిట్ నెగిటివ్ ఎనర్జీ లాగుంది.
లిటిల్ బిట్ ఫ్యామిలీ లిటిల్ బిట్ నెగిటివ్ ఎనర్జీ ఉంది. తన హస్బెండ్ కానీ ఎవరైనా తనకు చెప్పడానికి పోతే షీఈస్ గోయింగ్ ఫార్ అనమాట. వినడానికి షీఈస్ నాట్ రెడీ అనమాట మెంటల్గా కానీ. సో అంత బర్డన్ ఫేస్ చేసిందనమాట తను. సో షీఈస్ నాట్ రెడీ. ఈ దీంట్లో ఎలా సజెషన్ చేస్తారు మీరు? అంటే సజెషన్స్ అంటే తను ఒకటి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడం కానీ, సో తను ఇంకా ఓపెన్ అప్ అవ్వడం కానీ, ఇది నాకు పర్టికులర్ ప్రాబ్లం, ఇది నేను చేయలేకపోతున్నా, నా కెరియర్ ఇది, ఇలా ఉండాలనుకుంటున్నాను. సో తను ఏమైనా పర్సనల్గా కాంటాక్ట్ అయితే ప్రాబ్లం అంటే యాక్చువల్లీ వాళ్ళు ఇల్లు కట్టుకొని కూడా సొంత ఇల్లు కట్టుకొని కూడా పీస్ ఆఫ్ మైండ్ లేదు. 6 years అవుతుంది కానీ ఆ ఇంటికి మూవ్ అవ్వలేకపోతున్నారు. సో సంథింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు, కాకపోతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది. సో వాళ్ళు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో, వాళ్ళ ఎప్పుడైతే ఇంటర్నల్గా ఫ్రీగా పీస్గా ఉంటారో అప్పుడే వాళ్ళు ఆ స్టెప్ అనేది తీసుకోగలుగుతారండి. ఓకే, అంటే తనకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్ ముందు తనకు మెంటల్ పీస్ రావాలండి. సో మెడిటేషన్స్ కానీ లేకపోతే డివైన్లో పూజలు అంటే జస్ట్ అంటే పూజలు అందరు చేస్తారండి, పూజల వల్ల ఏం రాదు. మనం ఎంత డివైన్తో కనెక్ట్ అయ్యాము. మనం ఇప్పుడు అందరు పూజలు చేస్తారు, మాకు ఈ కోరికలు కావాలి అవి కావాలి అనుకుంటారు, కానీ వెరీ లెస్ పీపుల్ అందరి కోసం కోరుకుంటారు. వెరీ లెస్ పీపుల్ మాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఇట్లా అంతా స్వార్థంతో కోరుకుంటారు, స్వార్థంతో చేస్తారు. కానీ కొందరు ఉంటారు యూనివర్స్ పరంగా చేసే, లైక్ మాంగ్స్ కానీ సేజెస్ కానీ అలా. ఇదేంటి అంటే తను ఎలా చెప్పాలంటే తన కోసం కాకుండా తన వెల్త్ పరంగా, సో పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే మెడిటేషన్ ద్వారా ఇలానే కుదురుతుందండి. చాంటింగ్ వేలో వెళ్తే అలా తనకు సొల్యూషన్స్ డెఫినెట్గా దొరుకుతాయి అన్నమాట. ఓకే, తనకి ఫ్యూచర్లో గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలుసుకోవడానికి మనం SRNO కార్డ్స్ చూద్దాం. యా ష్యూర్, డెఫినెట్గా. దీంట్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుందా, లేకపోతే చేంజ్ లేకపోతే లైఫ్ లాంగ్ ఇదే బేర్ చేయాల్సి ఉంటుంది ఇదే సిచ్యువేషన్స్ ని? ఎందుకంటే వన్స్ ఫిక్స్ దట్ ప్రాబ్లమ్, వన్స్ ఆ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూస్ గా అవుతూనే ఉంటాయి. అయితే ఫ్యామిలీలోంచి వేరే అయిపోవాలి, అక్కడే ఉంటే అవి అలానే ఉంటాయి, ఇప్పుడు పక్కకు వచ్చే సిచ్యువేషన్ లేదు. సో ఏమైనా చేంజెస్ ఉంటాయా చూద్దామా? యా షూర్. ఎస్ ఆర్ నో కార్డ్స్ అంటే దిస్ ఇస్ ద బేసిక్ స్టెప్ అండి. మనం ఏదన్నా ఇప్పుడు నేను బిజినెస్ అనుకున్నాను, అవుతుందా అవ్వదా, ఎస్ ఆర్ నో, ఇనిషియల్ స్టెప్ ఫర్ ద దేనికన్నా బిజినెస్ స్టేజ్ కానీ, బిజినెస్ గ్రోత్ కానీ, మన హెల్త్ పరంగా కానీ, లేకపోతే రిలేషన్షిప్ పరంగా కానీ. ఇప్పుడు చూస్తారు జాతకాలు అవి చూసి వెదర్ ఈ అబ్బాయి నాకు కరెక్టా కాదా. సో బేసిక్ ఫౌండేషన్ క్వశ్చన్ ఎస్ ఆర్ నో అండి. అది అవుతుందా కాదా, దాన్ని బట్టి అవుతుంది అంటే ఏ విధంగా వెళ్తుంది, మనము ఏ వేస్లో వెళ్ళొచ్చు, ఏ స్టెప్ తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు బిజినెస్ అనుకున్నాను, ఎస్ ఆర్ నో వచ్చింది, ఎస్ వచ్చింది. ఎస్ అయితే ఏ కైండ్ ఆఫ్ బిజినెస్, ఏదర్ కమర్షియల్ ఆర్ పర్సనల్, ఏది ఎడ్యుకేషనల్ పరంగానా లేకపోతే కమర్షియల్ పరంగానా, ఎలా. సో దాని తర్వాత ఎడ్యుకేషనల్ పరంగా అంటే దాంట్లో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి, టీచింగ్ ఫీల్డా లేకపోతే ఇది సెంటర్ ఓపెన్ చేయడమా, స్టడీ సెంటర్ అలా. సో డిఫరెంట్ ఫర్దర్ ఎస్ ఆర్ నో అనేది బేసిక్ అండి. ఎస్ కార్డ్ వచ్చిందండి, డెఫినెట్గా తన సిచ్యువేషన్ అనేది మారుతుంది. డెఫినెట్గా జస్ట్ బీ పాజిటివ్ అండి. బీ పాజిటివ్. ఇందాక చెప్పినట్టు తన డివైన్ తో కనెక్షన్ డెఫినెట్గా కనెక్షన్ పెంచుకోవాలి. ఏంటి అంటే నేచర్ అనేది మనకు పంచభూతాల్లో నేచర్ ఒకటి, వాటర్ కానీ, విండ్ కానీ, ఎర్త్ కానీ, స్కై కానీ, ఇవి. సో నేచర్ డెఫినెట్గా ఏస్ ఆఫ్ కప్స్ అనేది బిగినింగ్ అండి. సో బిగినింగ్, సో ఎల్లో కలర్ రిప్రజెంట్స్ అ విక్టరీ, వైట్ కలర్ రిప్రజెంట్స్ అ పీస్. ఎంత పీస్గా ఉంటే అంత విక్టరీ మనకు డెఫినెట్గా వస్తుంది. సో వాటర్ ఫ్లో, పీజియన్, సో ప్లస్ సింబల్ అంటే డివైనిటీ కనెక్షన్ అనమాట. డివైన్తో ఎంత కనెక్ట్ అవుతే నువ్వు మెడిటేషన్ చేసి చాంటింగ్ చేసి అంత డెఫినెట్గా పాజిటివ్ సక్సెస్ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ దివ్య గారు. మోస్ట్ వెల్కమ్. సో చూసారు కదా, మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. పింక్ చేస్తే మేము మీ సమస్యకు కూడా టారో రీడింగ్ ద్వారా మీకు ఖచ్చితంగా ఒక వేని చూపిస్తాం. ఇంకెందుకు ఆలస్యం,
మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ సమస్య ఏదైతే ఉంటే దాన్ని మేము రెక్టిఫై చేయడానికి చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.